థ్యాంక్ యూ. ఎవరెవరో ఎవరికి ఎవరెవరో మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమించే నేను, నన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదించే నాకు మీరు. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. 7 రోజులు గడిస్తే వారం అవుతుంది. నవరసాలు కలిపితేనే జీవితం అవుతుంది. 7 రోజుల పాటు 12 మంది నవరసాల్ని కలిపితేనే మన బిగ్ బాస్ షో అవుతుంది. ప్రతి శని ఆదివారం మీ ఇంటికి వచ్చి మీతో కబుర్లు చెప్పడమే నాకు ఒక పెద్ద ఎక్సైట్మెంట్. కానీ ఈరోజు దానికంటే ఇంకో పెద్ద ఎక్సైట్మెంట్ ఉంది. ఈరోజు బిగ్ బాస్ షోలో ఒక ముఖ్యమైన ప్రకటన జరగబోతుంది. అదేంటో తెలుసుకోవాలని ఉంది కదా. ఇంకా ఆలస్యం ఎందుకు? ఆకాష్ వాడు చాలా జాగ్రత్తగా బ్రీఫ్ కేసుని చేతిలో పెట్టుకొని వస్తున్నాడు. అక్కడ నిల్చోండి. మీరు అలాగే ఒక నిమిషం ఆగండి. మరి ఆ ప్రకటన ఏంటి? బాలేదండి. ప్రతిసారి మీకు ముందు చెప్పి మా హౌస్ మేట్స్కి తర్వాత చెప్తున్నాను. ఈసారి ఎందుకో మీకు మా హౌస్ మేట్స్కి కలిపే ఈ ప్రకటన చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఆ ప్రకటన జరగబోయే ముందు, మన హౌస్ మేట్స్ని చూసే ముందు, సోమవారం నుంచి గురువారం దాకా ఏం జరిగిందో మీరు చూశారు. మరి శుక్రవారం ఏం జరిగిందో చూసేద్దామా? ఉదయం 10 గంటలు. నేను ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి చెప్పనా? ధనరాజ్ అన్న ఆ రూమ్ కి వెళ్ళాడు కదా. దీక్ష చేయి పట్టుకుని ఇలా వస్తున్నాడు. ఏంటి ప్రిన్స్ పడేస్తా పూల్లో? ఊరికే నన్ను పడేస్తావా పూల్లో? ధనరాజ్ ఎందుకు అలా చేసావు? ఇష్టమే కదా. ఊరికే 50 డిప్స్ కొట్టా. 50 డిప్స్ కొట్ట. దాని సిగ్గుపడుతున్నావు అంటే అప్పుడు చూసింది కదా. అంత ఇంట్రెస్ట్ ఏం లేదు నిన్ను హాఫ్ నెక్ గా చూడడానికి. ఫుల్ నెక్ అయితే ఇంట్రెస్ట్ ఏంటి? ప్రిన్సీ ఉదయం 10:30 Hey, look at our kitchen. Nice, no? లుంగి Lungi, yeah. What? నేను కత్తి గారు లాగా ఇక్కడే కూర్చోండి. చూడండి వస్తున్నా. అయ్యో కానీ ఉమా చూస్తున్నాను. చూసుకో. ఆకలిస్తుంది. అన్నం కూడా లేదు. అన్నం కూడా లేదు. నాకు ఆకలిస్తుంది. ప్లాస్టర్ 3 రోజులు వేసి ఉంటుంటూ అని మహేష్ గారు ऐसे उठ के ऐसे चलते. అన్నా అలా చూడన్నా. చూస్తున్నా చూస్తున్నాము మహేష్. నాకు టీ కావాలి. టీ కావాలా? సరదా ఉండు. ఏందన్నా?
ఇన్స్ట్రక్షన్ ఇది. ఆకలిస్తుంది, ఆకలిస్తే అన్నం పెడితే అలి చూస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఉదయం 11:45. మమ్మయికి నిన్న నైట్ నుంచి కొంచెం పిచ్చి పట్టింది ఓటింగ్ సెన్సేషన్ తర్వాత. కొంచెం ఇమ్మీడియట్ డాక్టర్ కూడా పంపిండి, అలాగే అండ్ లెమన్ మర్చిపోకుండా పంపిండి, తనకి తల్లో కూడా పెట్టాలి. ఒక లెమన్ ఉంది, వెయిట్ చేయండి ప్లీజ్. కానీ తర్వాత 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 ఏయ్ తర్వాత ఆలు పరాఠాలో లెమన్ లేదు. మధ్యాహ్నం 12 ఎక్స్ట్రీమ్లీ సారీ బాస్. నేను అది కూడా ఇదితో పాటు క్లీన్ చేయాలని అనుకుని తీసాను బాస్. మీకు ఏ శిక్ష నేను యాక్సెప్ట్ చేసుకుంటాను బాస్. సారీ, క్లీన్ చేసేస్తా. క్లీన్ చేసి ఇది ఏదైనా ఒక సపోర్ట్ లాగా ఇచ్చి నేను అక్కడే పెట్టేస్తాను. మళ్ళీ ఇది ముట్టుకోను. ఇది కూడా వచ్చిన రోజు నుంచి క్లీన్ చేయలేదని అనుకునేది. నా మమ్మీ నాకు అవసరం అది. మధ్యాహ్నం 1:15. రోజుకొని వెళ్ళిపోయింది. ఇది ఏం రాలేదు. దీక్ష, నేను ఇలా పెట్టి పడుకుంటాను, నాకు వేయవా? చేస్తాడు నీకు. ప్రిన్సియా? ప్రిన్స్ ఎందుకు వేస్తాడు నాకు? నువ్వు వేసుకో. ఇగో వేయవా ప్లీజ్, నాకు బద్ధకము. నాకు బద్ధకం. ఎవరైనా వేస్తే వెయిట్ చేయొచ్చు కదా, ఎందుకంత కంగారు నీకు? నేను ఇంకా నువ్వు మెల్లిగా చేయి దీక్ష. నువ్వు అక్కడ ఇక్కడ న్యూట్రల్ గేర్, రైట్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో ఉన్నావు. అవునా? నీకు ఎలా తెలిసిపోతాయి అన్నీ? దీక్ష. ఓకే, whatever Archana says. తడే మధ్యాహ్నం 2:30. ఏమిరా నీ బతుకు? నీ బతుకులేడా? ఒరే నీకెందుకురా ఇక్కడికి వచ్చి శత్రుడు అయిపోవడం ఎందుకు? ఎందుకు వచ్చావు? రెండు పెగ్గులు పెట్టుకొని అలా నాకు నేనే అర్థం కావట్లేదు. దీనికి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి అర్థం చేసుకోవాల్సిందే ఉంటా. నువ్వు చూడు, అన్నీ చూడు. నీకు కనుక మాటలు వచ్చుంటే కెమెరాస్ ఎంత బాగుంటాయి కదా. నీకు మాటలు రావు, అన్నీ చూస్తావు. 3 వారాలు అయిపోయి 4వ వారంలోకి వచ్చేసాం కదండి. ఆ మాత్రం పిచ్చి ముదరాల్సిందేలే. ముమైత్ గారితో పాటు నాకు తెలిసి ఎక్కడో ధనరాజ్ గారు కూడా కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతున్నట్టుంది. అందుకే ఆయనే మాట్లాడేసుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి నెక్స్ట్ 7 నిమిషాలు నేను చెప్పడం ఎందుకులే, మీరే చూడండి. ప్లే. సాయంత్రం 4:15. అదేనండి కార్తిక గారు, రాఖీ పండుగ జరుపుకుంటున్నారు అక్కడ. కదా పీక్స్ అసలు. థ్యాంక్ యూ కార్తిక. అదన్నా స్వీట్ లేదన్నా, షుగరే. వెరీ గుడ్. స్వీట్ చేస్తావు అన్నమాట. స్వీట్ వచ్చినాక చేస్తాను. రాఖీ పాట ఎవరైనా పాడండి. రాఖీ 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 ఏమండి, రాఖీ 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 కవసాకి రాఖీ పాట కాదండి. ఏమంటున్నాడు? నాకు తెలియదు, నేనేం మాట్లాడలేదు, నేనేం చేయలేదు. ఆయన ఏం లేదు బా.
నాకు సంబంధం లేదు. అదేంటన్నా ఒకసారి చూపి. కాదు ఇప్పుడు మన పరిస్థితి చూసావా, నామినేట్ చేయడం లేదు. అన్న నామినేషన్ కి రాఖీకి ఏం సంబంధం అన్న, నువ్వు టూ మచ్ చేస్తావు. కాదులే కానీ కాదు ఇప్పుడు కట్టేసావు. ఏంటో ఈ సీజన్ February 14th అప్పుడు బెటర్. కార్తీక్ కట్టు ధనరాజ్కి. మా ఇంట్లో అయితే రాఖీ పండుగ రోజు పొద్దు నుంచి రాత్రి వరకు జనాలు రష్ కడుతూనే ఉంటారు. నీకు అప్పుడు ఒక 1 lakh వస్తుందేమో కదా. ఆ సపోర్ట్ ఉంటుంది చూడన్న అన్నది, అది రాదు. హ్యాపీ రాఖీ అప్పు. థ్యాంక్ యూ. ప్రసాదం చల్లగుండు. థ్యాంక్స్ అన్న. మై బ్రదర్ రాజేష్, నందు, సాయ్, మృణాల్, శివ అండ్ రాహుల్, వీళ్ళందరికీ నేను ఎవ్రీ ఇయర్ రాఖీ కడతా. మిస్సింగ్ యూ ఆల్. వన్ డే ఇది కాదు రాఖీ అంటే, మేము అంత ప్రేమతో కడతాము. నిజంగా అంతే ప్రేమతో మమ్మల్ని రిసీవ్ చేసుకోండి. ప్లీజ్ ఈ మెసేజ్ కన్వే చేయండి మా బ్రదర్స్కి, ప్లీజ్. థ్యాంక్ యూ బిగ్ బాస్. సాయంత్రం 4:30 కార్తిక థ్యాంక్ యూ చెప్పారు అట్లా. నేను ప్రామిస్ కార్తిక, ఇది నా ప్రామిస్. मी ओट्टू ब्रदर लागा बिग बॉस अभी ये टाइम पे नहीं बोलना कि अंदर की हाउस वाले तेलुगुलो चेप्पू प्लीज ये फीलिंग थोड़ा नाउ तो एवरीवन इज ओवर ना यू एंड హ్యాపీ రాఖీ నేను అమ్మో భయంకరమైన కాంప్లిమెంట్ అమ్మో అర్ధరాత్రి 12 గంటలు मम्मा हार्डकोर बोल रहा हूँ बिग बॉस ఓన్లీ ఫర్ నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసిన ఒక షో అయి ఉండొచ్చు. నిన్ను కెప్టెన్ కావడానికి నేను ఓటు వెయ్యలేదేమో కానీ నేను ఏది ప్లే చేయలే. ఎందుకు వెయ్యలేదు అనేది నీ సేవ్ కోసం నేను ఆలోచించాను. అది ఏంటో అనే రీజన్లో ఆయన ఒకటి చెప్తున్నా, నేను ఇదే ఫైటు అంతే తప్ప నీకు నాకు మధ్యలో నేను ఇంకోళ్ళు సపోర్ట్ చేశాను ఇంకొకరు లీడ్ చేశాను కాదు. ఆదర్శ్ ఆల్సో నాకు సేమే. నువ్వు ఇంకా ఆదర్శ్ కన్నా నేను వెళ్తే ఇంక ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు ఎవరు ఉంటారు కానీ నేను ఇంకెప్పుడు ఏడను. ఓకే హిస్ సేయింగ్ ఇస్ రైట్. నాకు ఆయన కూడా తప్ప ఆయన నిన్ను నాకన్నా కొంచెం ఎక్కువ అర్థం చేస్తున్నారు. सोच रहे हो both of you. చెప్పాను కదండి, నవరసాలు కలిస్తేనే జీవితం అని. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ప్రేమించుకుంటారు, క్షమాపణలు చెప్పుకుంటారు, ఇంకో కొత్త రోజు వైపుకి అడుగు వేసేస్తారు. అదే బిగ్ బాస్ అంటే. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళబోయే ముందు, ఈ వారం ఎలిమినేషన్కి నామినేట్ అయింది ఒక్కళ్ళో ఇద్దరో ముగ్గురో నలుగురో కాదు, ఏకంగా 6. మహేష్ కత్తి గారు, సమీర్ గారు, శివ బాలాజీ గారు, కల్పన గారు, ధన్రాజ్ గారు అండ్ ముమైత్ గారు. మరి వీళ్ళలో ఈ వారం ఎవరు వెళ్ళిపోబోతున్నారో, ఎవరెవరు ఉండబోతున్నారో తెలుసుకునే ముందు ఒక్కసారి వాళ్ళని పలకరించేద్దామా? మరి ఎలా చూస్తాం వాళ్ళని? నా టీవీ. హలో, హౌ ఆర్ యు? కత్తి గారు కొంచెం ఆ పిల్లోని తీసి పక్కన పెట్టండి, ఆ కుషన్ని. ముమైత్ గారు అలా పెట్టుకుంది సరిపోక మరి ఇంకో ఎక్స్ట్రా టవల్ పెట్టుకోవడానికి ఏంటి మీరు అలా కవర్ చేద్దామని ట్రై లేదండి, మీరు అలా ఉంటేనే బాగున్నారు. నిండుగా నల్లుడు భీముడు కలిపితే నలభీముడు. ఈ మధ్య మీరు బాగా కిచెన్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్టున్నారు. మీకు అందుకే ఓ బిరుదు పెట్టాను. ఏమని? నలభీమ మహేషుడు. సో చాలా ఉత్సాహంగా ఆ కిచెన్ లో మీరు వంటలు వండుతుంటే భీముడినే తలపిస్తున్నారండి. థ్యాంక్ యూ. ఉమేత్ గారింటి చిన్న సిగ్గుపడుతూ హెయిర్ కొంచెం స్ట్రైట్ చేసుకున్నట్టున్నారు. Did you iron it or did you blow dry it? Iron. Nice. Adarsh,
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న, లుకింగ్ గుడ్. థ్యాంక్స్. నాకు వారం మా ప్రేక్షకుల కంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి బట్టలు వేసుకోవడానికి చాలా టైం అయిపోతుంది. బట్టలు కూడా లూజ్, ప్రతి వారం లూజ్ అవుతుంది ప్యాంట్స్. గుడ్ ఫర్ యూ. గుడ్ యాక్చువల్లీ. ఏముందండి, త్వరగా బయటకు వచ్చేసి మళ్ళీ తినేసి మళ్ళీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ ఇంటికి 4వ కెప్టెన్. మీరు మీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తారని, మిగతా 3 కెప్టెన్ల దగ్గర మీరు ఏదో నేర్చుకుని ఈ హౌస్ ని ఒక డెక్ రూమ్ లో నడిపిస్తారని తప్పకుండా కోరుకుంటున్నాను. తప్పకుండా. వెల్, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. మిస్టర్ ఆకాష్ కమ్యా. ఏంటి వ్యక్తిని చూసి కొంచెం చిన్న షాక్ అవుతున్నట్టున్నారు? అతను నాకు సెక్యూరిటీ కాదు, ఈ బ్రీఫ్ కేస్ కి సెక్యూరిటీ. ఇందాక మన ఎపిసోడ్ మొదలు పెట్టినప్పుడు మా ప్రేక్షకులకి ఒక ప్రకటన చేయబోయి ఆగాను. స్మాల్ సర్ప్రైజ్ ఇన్ దిస్ ఎపిసోడ్ టుడే. ప్రతిసారి మా ప్రేక్షకులకి ముందు చెప్పి తర్వాత మీకు చెప్పడం జరిగింది. మీకు వాళ్ళకి ఒకేసారి ఇదేంటో చెప్దామని వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు కూడా సహృదయంతో ఓకే అని చెప్పడం జరిగింది. ధనరాజ్ గారు, చిన్న సర్ప్రైజ్ లోకి వెళ్ళకపోయే ముందు బాగా ఎమోషనల్ అయినట్టున్నారు. మీ వైఫ్ పంపించిన వీడియో క్లిప్ చూసి. బాగా అన్న. మీరే కాదు, మేము కూడా చాలా ఏడ్చాం. నేను కూడా ఏడ్చాను. హౌ డిడ్ యూ ఫీల్ ధనరాజ్ గారు? బేసిక్గా ఏంటంటే అంతకుముందు నేను అంత పెద్ద పట్టించుకునేవాడిని కాదన్న, ఇల్లంటే కానీ అదంటే కానీ. ఇక్కడికి వచ్చేసిన తర్వాత, అంటే అక్కడ 10 years కాపురం చేసినా పట్టించుకోలేదు. ఇక్కడ 2.5 weeks అయిన తర్వాత అక్కడ ఏమేమి మిస్ అయ్యానో గుర్తొచ్చేసి ఆ వీడియో చూడంగానే ఇన్ని రోజులు చూసిన దానికన్నా నాకు మా ఆవిడ చాలా అద్భుతంగా కనిపించింది. నా కొడుకు నాకే ఒక సపోర్ట్ ఇచ్చాడు. నువ్వు ఉండు డాడీ, నేను మమ్మీని చూసుకుంటానని. అంత ఎప్పుడు ఎదిగాడో నాకు అర్థం కాలేదు. ఇదంతా ముమైత్ చేసిన, అంటే సర్ప్రైజ్ కావాలంటే ధనరాజ్కి ఏం కావాలో అదే చేస్తానని తను విన్ అయినా కూడా నా కోసం సాక్రిఫైస్ చేసింది. ఒక కొడుకు ఒక తండ్రికి ఆ భరోసా ఇచ్చినప్పుడు ఒక తండ్రిగా ఎంత ఆనందంగా ఉంటుంది. అవును. నాకు కూడా, మా అబ్బాయి అప్పుడే పుట్టాడు, సంవత్సరం కూడా నిండలేదు, కానీ ఒక 70 రోజుల పాటు లండన్లో షూట్ చేయాల్సి వచ్చింది. సో వెళ్ళేప్పుడు నిజంగా చాలా, అంటే నేను సాధ్యమైనంత వరకు సాధారణంగా ఎక్కువ ఏడవను, బట్ ఆ రోజు ఎందుకో చిన్న కంటతడి అలా వచ్చినప్పుడు మా ఆవిడ ఈ ఉంగరం నాకు వేయడం జరిగింది. ఈ ఉంగరం నేను నాన్నకు ప్రేమతో చిత్రం దగ్గర నుంచి ఇప్పటి వరకు వేసుకుంటున్నాను. ఈ ఉంగరంలో ఏంటంటే ఒకవైపు అభయ్ అని రాసి ఉంటుంది, ఒకవైపు ప్రణతి అని రాసి ఉంటుంది. సో ఇది మా ఆవిడే నాకు ఇవ్వడం జరిగింది. మరి నేను నా పేరు లేదంటే మధ్యలో ఉండే వజ్రం నువ్వు అని. సో ఎప్పుడు ఇది వేసుకున్నప్పుడల్లా చేతికి ఉంగరంలో వాళ్ళ పేర్లు, గుండెలో వాళ్ళ రూపాలు ఎప్పుడు అలా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటుంది. అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ఐ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ all of you are missing your home and your loved ones and your sweet ones. But that is what Bigg Boss is. This show is about understanding ourselves. And I'm sure 4వ వారంలోకి వచ్చేసాం. మీ అందరూ మీ ఎమోషన్స్ని నెమ్మదిగా ఒక్కొక్కటిగా కంట్రోల్ చేసుకుంటున్నారు అని నేను డెఫినెట్గా భావిస్తున్నాను. మరి ఇప్పుడు ధనరాజ్ గారు, మీకు లెక్కలు బాగా వచ్చా? పర్లేదా? అంటే ఏ మేరకు? ఓకే, సరదాగా. ఏమనుకంటే కొంచెం టైం తీసుకుని కూడతానన్న. సర్లేదు, కొంచెం టైం అంటే ఎంత టైము? అంటే ఇందాక మేము ఒక వీడియో చూసాము, మీరేంటో పాపం మీలో మీరే ఒక్కళ్ళే కూర్చొని ఆ కాఫీ తాగుతూ అలా అద్దం వైపు చూసుకుంటూ మీరు చాలా మాట్లాడుకుంటున్నారు. ఏంటో మోహన్ చూడు, పైగా ఏం బతుకురా నీది, పైగా ఆ కెమెరా కరెక్ట్గా అలా పైకి వచ్చినప్పుడు. సరే, వెల్, కమింగ్ బ్యాక్ టు అవర్ మెయిన్ సర్ప్రైజ్. ధనరాజ్ గారు కరెక్ట్ గా వినండి. 1 పక్కన 4 సున్నాలు పెడితే ఎంత? 1 పక్కన 4 సున్నాలు పెడితే 10,000 అన్న. 1 పక్కన 5 సున్నాలు పెడితే 10 లక్షలు. 1 లక్ష. లక్ష అండి. ఆ లక్షని 1000% చేస్తే ఎంత? లక్షను 1000 సార్లు చేస్తే 10 లక్షలు. అదే లక్షని 5,000% కూడిస్తే ఎంత? అదే లక్షని 5,000. 50 lakhs. 50 lakhs. ఏది మీ నోట్తో గట్టిగా చెప్పండి. 50 లక్షలు. లక్షకి 5,000%, 50 లక్షలు. అండ్ ఈ బిగ్ బాస్ విన్నర్ కి మేమిచ్చే ప్రైజ్ మనీ కూడా 50 లక్షలు.
ఆ 50 లక్షల్ని జాగ్రత్తగా బిగ్ బాస్ గారు ఈ సూట్ కేసులో పెట్టి మా ఆకాష్ గారిని సెక్యూరిటీగా పెట్టడం జరిగింది. ఎవరైతే ఈ బిగ్ బాస్ సీజన్ 1 ని గెలుస్తారో ఆ తాళం వాళ్ళకిచ్చి డబ్బుని తీసుకొని సూట్ కేసు మాత్రం ఇక్కడే వదిలేయాలి, లేకపోతే ఇది నా అకౌంట్లో రాస్తారు. సో డబ్బులు తీసుకొని సూట్ కేసు ఇక్కడికి ఇచ్చి వెళ్ళిపోవచ్చు. సో దాట్ వాజ్ ద సర్ప్రైజ్ టుడే. ఈ బిగ్ బాస్ సీజన్ 1 విజేతకి మేము ఇవ్వబోయే ప్రైజ్ మనీ ఇస్ 50 lakhs. ఆకాష్ గారు మీరు జాగ్రత్తగా సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోండి, తాళం కూడా జాగ్రత్త. ఇప్పుడు మా ఆకాష్ గారు వెళ్ళిపోయారు కాబట్టి కమింగ్ బ్యాక్, ధనరాజ్ గారు అన్న ఆ వీడియోలో మీ ఆవిడ ఒక మాట అన్నారు, మీరు ఇది గెలుచుకుంటే 2 రోజుల్లో నేను ఇంకో ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని, నేను ఇంకో గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అని. మరి ఈ గిఫ్ట్ మీకు ఎంత ఇంపార్టెంట్? దీనితో పాటు ఇంకా సర్ప్రైజెస్ రాబోతున్నాయి, అవన్నీ నెక్స్ట్ వీక్ డిస్కస్ చేసుకుందాం. బట్ ఈ 50 లక్షలతో మీరేం చేద్దాం అనుకుంటున్నారు? 50 లక్షలు వస్తే కనుక నేను ఒక ప్లేస్ కొన్నాను కదన్నా, అది తన డ్రీము. అందరితో పాటు ఒక ఇల్లు కట్టుకోవాలని, ఆ ఇల్లుకే మాత్రమే ఉపయోగిస్తానన్న, ఇంకంతే. తనకి ఆ గిఫ్ట్గా ఇస్తా అన్నాను. ఒకవేళ నేను బిగ్ బాస్ విన్ కాకపోయినా, నేను ఫైనల్ కాకపోయినా, ఎప్పటికైనా నేను చచ్చిపోయే లోపలైనా ఆ ఇల్లు తనకి కట్టిస్తాను. బిగ్ బాస్ ద్వారా కొంచెం తొందరగా వస్తుందన్న, అంతే. కానీ ఆ కాన్ఫిడెంట్ అయితే తన గిఫ్ట్ ఇచ్చేది ఎప్పుడు ఉంది. ధనరాజ్ గారు అన్నా ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు, మీతో పాటు ఇంకో 5 ఉన్నారు. అన్నా శివాలజీ గారు టెన్షన్ లో ఉన్నారు. లేదండి, ఇద్దరు స్కూల్లో పనిష్మెంట్ ఉంటే పక్కన ఉండే ఫ్రెండ్స్ కూడా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, అలా. సార్ మీరు టెన్షన్ చప్పట్లతో కవర్ చేస్తున్నాడు. బాగా కూర్చున్నారండి ఎలిమినేషన్ లో, కరెక్ట్ గా 6 అలా అలా అలా. మహేష్ గారు, ధనరాజ్ గారు, అన్నా సారీ, మీ ఇంటికి వెళ్ళిపోవడానికి సమయం ఇంకా ఆసన్నం కాలేదు. యు ఆర్ ఇన్ సేఫ్ జోన్. యు ఆర్ ఇన్ సేఫ్ జోన్. ఇప్పుడు మా వైల్డ్ కార్డ్ ఎంట్రీ మా దీక్ష గారు. ఎలా ఉందండి ఇల్లు? సూపర్. అడ్జస్ట్ అయ్యారా మొత్తానికి మా హౌస్ మేట్స్ తో, మీ సీనియర్స్ తో? ఇంకా అవుతున్నారా? ఇంకా వారం సరిపోలేదా మీకు అవ్వడానికి? అంటే ఆల్మోస్ట్ ఇంకా కొంచెం గెటింగ్ టు నో దెమ్. సో హౌ లాంగ్ వుడ్ యు టేక్ టు గెట్ టు నో దెమ్? నాట్ మచ్, మేబీ ఇంకా ఒక 2-3 రోజుల్లో ఐ థింక్ ఐ విల్ నో ఎవ్రీవన్. ఇంకో 2-3 రోజులు పర్లేదండి. అలా అంటే 90% తెలుసుకున్నాను. నిరంతరం ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడమే మన జీవితం ఒక ప్రక్రియ. ట్రూ. తెలుగు బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. అన్లైక్ ఈ మధ్య ఒకళ్ళకి నేను మాట్లాడను. నేను ట్రై చేశాను, ఎవ్రీ డే ట్రై చేస్తాను. మీ శాంటానా మీకు సరిగ్గా తెలుగు నేర్పించట్లేదండి. అయ్యో మహేష్ గారు, రోజు పొద్దునే లేచిన తర్వాత 1 గంట నేర్పించవచ్చుగా, తెలుగు క్లాస్ తీసుకోవచ్చుగా మీరు. తను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను నేర్పించడానికి రెడీగానే ఉన్నాను. ఆవిడ కావాలనుకోవట్లేదా? ఏమండి, ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తాం. అవును, నువ్వు కావాలంటేనే రా, నేను పాఠాలు చెబుతాడు మాస్టర్ చెబుతాడు ఏంటండి? కాదు కదా, నువ్వు రా నేను చెబుతాను అని అనాలి మీరు. రేపటి నుంచి డిసైడ్, రేపటి నుంచి కాదండి, ఈ రోజు అయిపోగానే మీరు డిసైడ్ అయిపో. డన్. మహేష్ గారు చెప్పండి. ప్రతి వారం లాగే మీకు తెలుసు ఏం చేయాలో. మీరు లేచి ఆ స్టోర్ రూమ్ వైపు పరిగెత్తాలి. తాగండి, మీకు పని లేదు, కూర్చోండి. ఈ వారం మీకు కొంచెం రెస్ట్ ఇచ్చేసాం. మా వైల్డ్ కార్డ్ ఎంట్రీ దీక్ష గారు, మీరు ఆ స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీకు ఒకటి ఏదో కనిపిస్తుంది, అది తీసుకొచ్చి ఆ ఎదురుగా ఉండే టేబుల్ మీద అది ప్లేస్ చేయండి. ఇక్కడ త్వరగా వెళ్ళాలండి స్టోర్ రూమ్ లోకి. మీరు వైల్డ్ గా ఎంట్రీ అండి, మైల్డ్ గా వెళ్ళకూడదు, వైల్డ్ గానే వెళ్ళండి. దీక్ష గారు పరిగెత్తండి, ఎలాగో ఎక్సర్సైజ్ చేయట్లేదు అనుకుంటాను అక్కడ. అది ఏంటది? జాగ్రత్త, అది మళ్ళీ కింద పడితే పాపం మా కల్పన గారు అసలే బిగ్ బాస్ హౌస్ లో ఒక ఫ్లవర్ బేస్ మీద కొట్టారు. ఎవరికైనా చెప్పారా కల్పన గారు? కెమెరాకి చెప్పాను సార్. అదే అందుకే కెమెరాకి చెప్పారు కాబట్టి బిగ్ బాస్ నాకు చెప్పారు. ఇప్పుడు మీ ముందున్న బౌల్లో మా బిగ్ బాస్ ఏరి కోరి ఒక 20 లక్షణాలని రాసి పెట్టారు. ఒక్కొక్కళ్ళగా నేను పేరుని పిలిచినప్పుడు
ఆ వ్యక్తి వచ్చి అందులోంచి ఒక చీటీని తీసి ఆ లక్షణాన్ని గట్టిగా చదివి హౌస్ మేట్స్లో ఆ లక్షణం ఎవరికి ఉంది అనేది చెప్పి ఎందుకు అన్న వివరణని కూడా ఇవ్వాలి. హౌస్ మేట్స్తో పాటు మాకు తెలియాలి, మాతో పాటు మా ప్రేక్షకులు కూడా తెలియాలి. ఆ చీటీని చింపాలి. చెప్పిన తర్వాత అంటే బేసిక్గా అవతలి వ్యక్తి చీటీ చినిగిందన్నమాట అనేది సింబాలిక్ గా వాళ్ళని చూసి అలా అనాలి. నా బిఫోర్ వి గెట్ ఇన్ టు ద టాస్క్, మహేష్ గారు సార్ చెప్పండి. 50 లక్షలతో మీరేం చేయబోతున్నారు? తీసుకెళ్ళి మా ఆవిడ చేతిలో పెడతానండి. పెట్టి ఆవిడకి ఏం కావాలో అది కొనుక్కోమంటా. అంతే. నేను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో చాలా పెద్ద బొక్క కాబట్టి తనకి ఇచ్చేస్తే తను ఏంటో చూసుకుంటది, నా ఖర్చులు కాస్త అప్పుడప్పుడు ఇస్తుంటే సరిపోతుంది. ఫ్యాంటాస్టిక్. ఆ చీటీ తీయక ముందు ధనరాజ్ గారు ముమైత్ గారికి కెప్టెన్సీలో ఓటు వేయలేదు, ఒక అద్భుతమైన డ్రామా ఇంట్లో జరిగింది, అది నేను చూశాను. ముమైత్ గారి కంటే మీరు బాగా హర్ట్ అయినట్టున్నారు. అవును, ఎందుకో ఒకసారి వివరించగలుగుతారా? అక్కడ ధనరాజ్ చెప్పిన కారణం నాకు నచ్చలేదు. ఏంటి కారణం? ఏం చెప్పింది? ఏంటంటే నా నిర్ణయం వల్ల మిగతా వాళ్ళు సఫర్ అవ్వకూడదు అన్నాడు. అంటే ముమైత్ కెప్టెన్ అయితే మిగతా వాళ్ళు సఫర్ అవుతారు నువ్వు ఎలా అనుకున్నావు అనేది నా ప్రశ్న. నాకేంటంటే ఒక ఫ్రెండ్ గా మనం ట్రస్ట్ చేసి ఆ అమ్మాయికి ఒక అవకాశం ఇస్తే ఆ తర్వాత ఆ అమ్మాయి ఫెయిల్ అవుతుందా పాస్ అవుతుందా ఆ అమ్మాయి మీద ఆధారపడింది, మనం సపోర్ట్ చేద్దాం. ఈ రోజు మన చేతిలో ఉండేది మనం చేయకుండా ఎప్పటికో ఎవరికో వదిలేయడం ఎందుకు? ఇప్పుడు నేను మీకు వీడియో క్లిప్ చూపించబోతున్నాను, అది చూసిన తర్వాత మనం చిన్న డిస్కషన్ పెడదాం. మహేష్ గారు, షూర్, ప్లే ద వీడియో క్లిప్ ప్లీజ్. First name Shiv Balaji. Shiv Balaji tel tanki tel su, like how to take care of the people around him. I feel he's a right person. First name Shiv Balaji. Second name Archana ki. Kani Archana naku chala nachindi. She's a good human being, basically. బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం నామినేట్ అవ్వకుండా ఉండేలాగా ఇద్దరు పేర్లు చెప్పండి అని అన్నప్పుడు ముమైత్ గారు ధనరాజ్ గారి పేరు తీసుకోలేదండి. అందువల్ల ఈరోజు ధనరాజ్ గారు ఎలిమినేషన్ లో నామినేట్ అయి ఉన్నారు. అఫ్ కోర్స్ మా ప్రేక్షకులు వేసిన ఓట్ల ద్వారా ఆయన సేవ్ అయిపోయారు. అంటే ముమైత్ గారు ఆ మధ్య ఇంట్లో నుంచి ఒకసారి వెళ్ళి వచ్చినప్పుడు ధనరాజ్ గారి ఎమోషన్ ఏంటో మా ప్రేక్షకులు బాగా గుర్తుపెట్టుకున్నారండి. పైగా ముమైత్ గారు ధన్న నా బల్లి అనే పాట కూడా ఇక్కడ చాలా ఫేమస్ అయింది. మరి ధనరాజ్ గారి పేరుని ముమైత్ గారు అంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ధనరాజ్ గారి పేరు ముమైత్ గారు ఎందుకు తీసుకోలేదు ఈ హౌస్ లో సేవ్ చేయాలి అని? ఎస్ మహేష్ గారు, మీరు ఖచ్చితంగా ఇప్పుడు కూడా ముమైత్ తప్పని అంటాను నేను. ఇక్కడ మన చేతుల్లో ఉన్న మనం వదిలేసుకుని జనాలు ఏదో సేవ్ చేస్తారని ఎందుకు సేవ్ చేస్తారో లేదో కూడా తెలియనప్పుడు మన చేతిలో ఉన్నది ఎందుకు వదిలేయాలి? తను కనుక నిజంగా వీళ్ళిద్దరిని ప్రేమిస్తున్నాను లేకపోతే వీళ్ళిద్దరిని అభిమానంగా చూసుకుంటున్నాను అంటే వాళ్ళ పేర్లే చెప్పాలి అక్కడికి వెళ్ళి. వీళ్ళు ఉంటే నాకు బాగుంటుంది అనుకుంటే. అవి కాకుండా వేరే కారణాల వలన వేరే వాళ్ళని సేవ్ చేయడం అనేది నాకు పెద్ద అపీల్ అయ్యే విషయం అయితే కాదు. నేనైతే అలా చేయను. మహేష్ గారు మీరు చెప్పేశారు. ముమైత్ గారు ఇంతగా మీరేదో ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకున్నారు, చెప్పండి. రీజన్ ఎందుకే బాలాజీ అండ్ అర్చన కానీ ఈ వీక్ లో బాలాజీకు అందరికి చాలా కోపం దట్ ట్యాగ్ ఇచ్చారు. నా మైండ్ లో ఉంది కే హీ షుడ్ నాట్ బి టార్గెటెడ్. అర్చన ఆల్సో దాట్ వీక్ లో టార్గెట్ లో ఉంది. సో నా క్యాల్కులేషన్ మీద నేను బాలాజీ అండ్ అర్చనకు సేవ్. ఇంకొంచెం మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోయే ముందు ఒకటి మాత్రం చెప్తాను. మనము చేస్తే న్యాయం, వేరెవరో చేస్తే అన్యాయం అనే థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం మీరు డెఫినెట్ గా మార్చుకుంటారని, దాంతోపాటు తెలుగుని కూడా అద్భుతంగా మాట్లాడతాను. ఇప్పుడు ఇంకా ట్రై చేస్తున్నారు, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మహేష్ గారు సార్ చెప్పండి. మొదటి లక్షణాన్ని మరి మీరే మొదలు పెట్టండి. చీటీ తీయండి, లక్షణం చదవండి, పేరు చెప్పండి, వివరణ ఇవ్వండి, చీటీని చింపండి. చాడీలు చెప్పేవాళ్ళు చెప్పండి. మీరు ఇంట్లో చాడీలు చెప్పేవాళ్ళు అని మీ ముందు కనిపించే 11 హౌస్ మేట్స్ లో ఎవరు అని అనుకుంటున్నారు? సమీర్ గారు చాడీలు బాగా ఎక్కువ చెప్తారు అని. ఎందుకు? అంటే ఆయన చాలా తెలివిగా చెప్తారు. ఇది చాడీలుగా కాకుండా
తను చాలా అర్థం చేసుకున్న అర్థవంతమైన విషయంగా ఎదుటి వాళ్ళకి చాలా సున్నితంగా నొప్పి లేకుండా సజెస్టివ్ గా చెప్తూ వాళ్ళే ఆ నిర్ణయం తీసుకునే అంత బాగా చాడి చెప్తారు. అంటే వేడి కత్తిని అలా మెత్తని వెన్నపూసని అలా కోసినట్టు అంటున్నారు మీరు. అది సో సమీర్ గారు చాడీలు చెప్పేవాళ్ళు, ఆయన మొహం మీద ఆ చీటీని పెట్టి ఒక చింపండి దాన్ని. అంటే ఇది నేను అది అలా ఆ చీటీని పక్కన పెట్టండి. ఇప్పుడు ముమైత్ గారు, ఈ షో మీరు గెలిస్తే 50 లక్షలు గెలవబోతున్నారు. అవును. ఈ 50 లక్షలతో మీరు ఏం చేద్దామని అనుకుంటున్నారు? మమ్మీకో దేనా. అందరూ మమ్మీకో దేనా యా నైతో బీవీకో దేనా? మమ్మీ. అంటే మీరు డబ్బులు ఇవ్వడం ముఖ్యమా లేదా? కానీ టిల్ టుడే నా ఫైనాన్షియల్ ఎవ్రీ మొత్తం నా మమ్మీ చూసారు. సో నేను నా మమ్మీ 500 ఎవ్రీ డే ఇచ్చాను. నేను నా పర్స్ లో పెట్టు పోయింది. సో మమ్మీకు ఇస్తారు. మీరే కాదు, నేను కూడా మా అమ్మ దగ్గర పాకెట్ మనీ తీసుకుంటాను తెలుసా. చాలా. కానీ తల్లి దగ్గర పాకెట్ మనీ తీసుకోవడం అంత ఆనందం ఇంకోటి ఏది ఉండదు. ఈ మధ్య మా ఆవిడ కూడా అప్పుడప్పుడు పాకెట్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆడవాళ్ళ దగ్గర పాకెట్ మనీ తీసుకోవడం అంత గొప్పతనం ఇంకేది ఉండదు. ఎస్పెషలీ తల్లి దగ్గర పాకెట్ మనీ తీసుకోవడం. అండ్ మీ డబ్బులు, మీరు సంపాదించిన డబ్బులు మీ అమ్మగారికి ఇచ్చి ఆవిడ దగ్గర మళ్ళీ ఒక 500 తీసుకోవడం అంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. ఫ్యాంటాస్టిక్. మీరు రండి, చీటీని తీసుకోండి. ఓకే. నేను బ్లూ లేదు, yellow. ఓకే. మహేష్ గారు మై ట్రాన్స్లేటర్, సారీ. అహంకారం అంటే ఈగోయిస్టిక్ అండి. జెన్యున్లీగా అండ్ ఆనెస్ట్లీగా నేను చెప్తాను, అహంకారం ఈగోయిస్టిక్ ఇక్కడే లేదు. ఐ పర్సనలీ ఫీల్ నేను చాలా కోపం తొందరగా వస్తుంది. సో మీకే వస్తుంది కోపం? అవును. ఈ ఇది నో డిప్లొమాటిక్, జెన్యున్ గా ఆన్సర్. నేను ఆల్సో అహంకారం లేదు, ఈగో లేదు, పర్ నా ఫేస్ మీద నేను మీకు ఒక చిన్న సామెత చెప్తాను. వెరీ గుడ్. ఆవిడ ఫేస్ మీద ఆవిడ ఆ చీటీ చెప్పుకోవడం జరిగింది. తెలుగులో ఒక మంచి సామెత ఉంటుంది, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. సో అది మహేష్ గారు మీకు మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి ఈవిడికి రేపు పొద్దున, అంటే ఈ ఎపిసోడ్ అయిపోగానే మీరు తీసుకోవాల్సిన పాఠం ఇది. ఫస్ట్ లెసన్. మంచి మంచి సామెతలు చెప్పండి. చెప్తాను. ఈ సామెతలన్నీ చెప్తూ ఉంటే చాలా బాగుంటుంది. కానీ మీ ఇద్దరు ఎలిమినేషన్ లో ఉన్నారు కదా. బిగ్ బాస్ దగ్గర నుంచి ఇప్పుడే ఆదేశాలు వచ్చాయి. నెక్స్ట్ చీటీ తీసి వాళ్ళ పేర్లు వాళ్ళే చెప్పుకొని వాళ్ళ మొహాల మీద చీటీలు చింపుకోవడాలు లేవు. సో ముమైత్ గారు ఒక్కరికి ఆ ఎగ్జామ్షన్ ఇచ్చినట్టున్నారు. నెక్స్ట్ ధనరాజ్ గారు, చీటీ తీయండి సార్. ఆరెంజ్ చెప్పాలి మీరే గట్టిగా. ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్. అతి ఉత్సాహం అనొచ్చా? అతి నటన. ఎవరు? ఓవర్ యాక్షన్. అయ్యో, మా ఎక్స్ కెప్టెన్ ముందు చింపారన్నమాట. అతి చేశా బాగా అతియా? బాగా అంటే ఆయన గురించి చాలా మాట్లాడదు. చాలా ఈ మధ్య ఆయన చేసిన కొన్ని అతుల గురించి తర్వాత డిస్కస్ చేయాలి. ఎందుకో చెప్పండి మీరు ధనరాజ్ గారు. జిమ్ చేసేటప్పుడు అతిగానే చేస్తాడు, స్విమ్మింగ్ చేసేటప్పుడు అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలని అతిగానే చేస్తాడు. మాకు కొన్ని రూమ్లు ఉన్నాయి అన్న, దాంట్లో కూడా ఈ మధ్య అతిగా వెళ్తున్నాడు, అంతకుముందు వెళ్ళేవాడు కాదు. సో ధనరాజ్ గారు, ఆయన అతి గురించి ఇంకాసేపట్లో మాట్లాడుకోబోతున్నాం. మా ప్రిన్స్ గారు అతి గురించి. కాకపోతే మీరు చెప్పారు కాబట్టి మీకు చిన్న, నాకెందుకో మీరు మీ వాళ్ళకో నచ్చట్లేదండి నాకు. నాకెందుకో ముమైత్ గారు, ఈ టాస్క్ లో మీకు సబ్ టాస్క్ అండి. ఒళ్ళంతా పిచ్చ తెలుపే గుర్తుందా ఈ పాట? ఇప్పుడు రజనీకాంత్ గారు ఎలాగైతే కొన్ని ప్రక్రియల ద్వారా శివాజీ సినిమాలో తెల్లగా అయ్యారో, మీకు సబ్ టాస్క్ ఏంటంటే స్టోర్ రూమ్ లో మీకు కొన్ని పరికరాలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ ఎపిసోడ్ అయిపోయే లోపు ధనరాజ్ గారి మేక్ ఓవర్ చార్జ్ మీరు తీసుకోవాలి. సో పరిగెత్తండి, మేక్ ఓవర్ యువర్ బల్లి. కానీ కొంచెం ఇక్కడ కూడా ఒక కన్నేసి ఉంచండి, ఒక చెవునిట్టు పడేయండి. ఆవిడ ఏం చెయ్యాలో మీరు మాత్రం చెప్పకండి. ఇందాక 6 నామినేషన్స్ లో నుంచి ధనరాజ్ గారు సేఫ్ అవడం జరిగింది. 5 మిగిలారు. అందులో ఒకళ్ళు అక్కడే గ్రూమ్ చేస్తున్నారు. ఆ 5లో ఈ వారం ఎలిమినేషన్ లో నుంచి సేఫ్ జోన్ లోకి వచ్చిన వ్యక్తి
మా న్యాయమూర్తి మహేష్ గారు, సార్ యూఆర్ ఇన్ సేఫ్ జోన్. ఇప్పుడు మనం అతి 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 అని మాట్లాడుకున్న వ్యక్తి చెప్తాడు. ఫ్రెండ్స్, మీకు చిన్న వీడియో చెప్తాను. ప్లే ద వీడియో ప్లీజ్. సెల్ఫీ తీసుకొని వచ్చి మళ్ళీ పనిలో పడదాం. ఈ బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకో, జల్దీ తీసుకో, జల్దీ పెట్టుకో, జల్దీ ఫాస్ట్. జల్దీ ఫాస్ట్. అబ్బా అయ్యో, రెండు కానీ చండాలం ప్లేస్ లో పెట్టాను. దొరికేస్తాను. అయ్యో, మళ్ళీ తీసిపే. ఒకటి అయ్యో బాలాజీ గారు, మీరు చేసింది చాలా 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 చిన్న పని బాలాజీ గారు. టీ షర్ట్ తుడిచారంతే. ఈయన ఏకంగా ఇప్పుడు ఆపిల్ ఎవరు తిన్నారు, అడిగారా లేదా? తిరిగి పంపించేసా బయటికి. ఎవరికి? బయటికి అంటే పడేశారా? పడేశారా? ఏమో మీరు చెప్పింది ఎవరు నమ్మాలి ఇక్కడ? నేను వీళ్ళు చెప్పే పక్కన పెట్టాను. అది ఎవరికి? మా టీం వాళ్ళకి. అంటే మీ టీం వాళ్ళకి? అంటే మిగతా టీంకి చెప్పలేదు? మా టీం వాళ్ళకి. ఏమో వాళ్ళు మీరు ఏది పెట్టారో ఏది బయట పడేశారు ఎవరికి తెలుసు? లేదు డెఫినెట్ గా. ఎవ్రీవన్ ఇస్ సేఫ్, ఎవ్రీవన్ ఇస్ సేఫ్. ప్రిన్సీ, అయ్యో చెప్పేశాడు తన జెన్యూన్ గా, ఇది పలానా జరిగింది మ్యాటర్, అది తిరిగి మ్యాటర్ పలానా జరిగింది. అక్కడ ధనరాజ్ మిమ్మల్ని పిలుస్తున్నాడు. చెప్పండి ధనరాజ్ గారు, ఏంటి అక్కడి నుంచి ఏదో అవుట్ స్టాండింగ్ గా మాట్లాడదాం అనుకుంటున్నారు, చెప్పండి మీరు. బేసిక్ గా ఆ యాపిల్ ఒకటి మిగిలిందన్న మా టాస్క్ అప్పుడు. ఆ యాపిల్ మిగిలితే ఇది ఎక్కడదంటే రాత్రి వేస్తే అన్నాడు. మేము టాస్క్ గెలిచాం కదా అని కొత్తగా చేద్దామని ఆ డబ్బులు కట్టతో పాటు యాపిల్ పెట్టి, బిగ్ బాస్ మీకు ఈ యాపిల్ కూడా గిఫ్ట్ అని పంపించాను. బిగ్ బాస్ బిగ్ బాస్ అయ్యో ఏకంగా బిగ్ బాస్ కే వెళ్ళిపోయింది అనమాట యాపిల్ అది. ప్రిన్సీ చెప్పండి. కానీ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, నీ గురించి అంటే ఇంకా టాస్క్ అనే విషయం కనుక వస్తే ఇంకా నీ గురించి మాట్లాడడానికి అసలు 100% మాటలు పదాలే దొరకట్లేదు. అంతా నీ 100% ఎఫర్ట్ని పెట్టి, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో 50 సార్లు దూకి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ బిగ్ బాస్కి అపాలజీ చెప్పి మళ్ళీ దూకి, దాట్ వాజ్ ఫ్యాంటాస్టిక్. మాటలు ఇంకా లేట్ ఎందుకులేండి, చీటీ తీయండి, పేరు చదవండి, ఆ చీటిని చింపండి. నసగాడు ఎవరు? చింపండి చీటిని. ఆవిడ అలా అబ్బా. సో అర్చన గారు ఎక్కువ నాగ్ చేస్తూ ఉంటారని, నస పెడుతూ ఉంటారని. డెఫినెట్ గా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. నేను చిన్నది నోటీస్ చేసింది ఏంటంటే, ఒక ప్రాబ్లమ్ ఏదన్నా ఒక రప్చర్ జరిగిన తర్వాత దాని గురించి అంటే వెంటనే కట్ ఆఫ్ అవ్వదు, కొంచెం ఎక్కువగా డిస్కషన్ చేస్తూ ఉంటది. అది కాక తన మైండ్ లో ఉండిపోతుంది. అది కంటిన్యూ అవ్వే కొద్దీ ఏంటంటే మనకి ఫుల్ డే ఆ థాట్ ప్రాసెస్ లోనే ఉంటుంది తను. సో అందుకని తనకి ఇవ్వడం జరిగింది. 50 లక్షలు మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది? డెఫినెట్ గా చాలా పెద్ద డిఫరెన్స్ అది నా లైఫ్ కి. 50 lakhs వస్తే నేను తీసుకెళ్లి మమ్మీకి ఇస్తాను, కానీ అది ఏదన్నా ఒక మంచి బిజినెస్ వెంచర్, ఒక చిన్న ప్లాన్ ఎందులోనన్నా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అంత అమౌంట్ నేను ఎప్పుడు ఒకేసారి చూడలేదు కాబట్టి వచ్చిన తర్వాతే డిసైడ్ చేస్తాను ఏంటి వెంచర్ అనేది. మీ ముందు చూపుకి నా జోహార్లు. థ్యాంక్ యూ. కానీ మిమ్మల్ని అప్పుడే వదలదలుచుకోవట్లేదు. అంటే గెలుచుకోవడం వరకు ఓకే, ఎక్కువ రోజులు ఇంట్లో ఉండడం వరకు ఓకే, టాస్కులు అతి ఉత్సాహంతో చేయడం ఓకే, అతి ఆశ కూడా కొంచెం పెరుగుతున్నట్టుంది ప్రిన్సీ నీకు. లేదా వీడియో ప్లీజ్. ఈ అమ్మాయికి ఇంకా ఇంట్లో ఉండడం ఇంకా తెలియట్లేదు. వచ్చింది సాయంత్రానికి అండర్స్టాండింగ్ వస్తుంది. లేదు అంత ఈజీగా నేర్చుకునే రకం కూడా అనిపించట్లేదు. కంప్లీట్లీ వేరే డైరెక్షన్ లో వెళ్తుంది. బాస్
1 more ప్లీజ్. మీ నవ్వు శివడా, అసలు మీ నవ్వు పాసుగాల. ఎంత నవ్వుతున్నారండి? అరే బేగా వచ్చింది రాత్రికి తెలుసుద్దిలే. ఏం తెలుసుద్దండి అంటే ఏంటి? సారీ చెప్పే విధంలో కూడా ఒక కొత్త ఒరవడిని సృష్టించారు మీరు. ఏంటి పప్పి ఇచ్చి సారీ చెప్పాలా? అయ్యా మహేష్ గారు, మీరేంటి అదే పప్పి ఇచ్చి సారీ చెప్తారా మీరు? ఆ మాత్రం డైరెక్షన్ లేకపోతే హీరో యాక్ట్ చేయని అంటున్నాడు. సో మీ రివ్యూవర్ గా, యాక్టర్ గా, డైరెక్టర్ గా మీ ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడ చూపిస్తున్నా అంటున్నారు మీరు. కొంచెం చూద్దాం మరి మీ రివ్యూలు చెప్పాక. లెట్స్ సీ మీ రివ్యూలు ఏంటో. అర్చన గారు చీటీ తీయండి, పేరు చదవండి, వివరణ ఇవ్వండి, ఆ వ్యక్తి మొహం మీద చింపండి. శుభ్రత లేని వ్యక్తి. ఓకే, శుభ్రత లేని వ్యక్తి అంటే బాలాజీ. అయ్యో శివబాలాజీ గారు, శుభ్రత గురించి ఇంకా మనం మాట్లాడుకోలేదండి. మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. 50 లక్షలు మీ జీవితాన్ని, జీవితంలో ఎంత ఇంపార్టెంట్, ఎలా మార్చబోతుంది. ఈ మధ్య కొంచెం బాగా ఒక ఎమోషనల్ అవతార్ని తీసుకొచ్చినట్టున్నారు బయటికి. కొంచెం బాగా ఎమోషనల్ గా, సెన్సిటివ్ గా ఫీల్ అవుతున్నారు. కొంచెం హోమ్ అలా గుర్తొస్తుంది, మామ్ డాడ్ గుర్తొస్తున్నారు. సో యా, అందుకే కొంచెం ఎమోషనల్ అయ్యాను. అండ్ ఈ 50 లక్షలు నేను ఎలా యూటిలైజ్ చేస్తాను అంటే, లైక్ ముమే చెప్పినట్టు మా మదర్ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు ఫైనాన్సెస్. సో ఐ థింక్ ఆవిడకి ఇస్తాను. అండ్ పర్సనల్గా నాకు మేబీ ఇంకొక హౌస్లో ఇన్వెస్ట్ చేస్తాను, లిటిల్ అమౌంట్. యా, అలా. కానీ ఏ మాటగా మాట కల్పన గారు అసిస్టెంట్ గా చాలా అద్భుతంగా మీరు టాస్క్ ని చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే కల్పన గారికి అసిస్టెంట్ గా ఉండడం చాలా కష్టం. కల్పన గారికి అసిస్టెంట్ గా ప్రివిలేజ్ ఇచ్చినా సరే మా కల్పన గారు వద్దమ్మా నువ్వేం చూసుకుంటాను కదా అని వెళ్తారు, ఫ్లవర్ వేసి అలా పగలగొట్టారు. అందుకేనమ్మా మీకు అసిస్టెంట్ ఇచ్చింది. ధనరాజ్ గారు ఏంటి జుట్టు కత్తిరించేస్తున్నారు అక్కడ? ట్రిమ్మర్ ఇచ్చాను, హెయిర్ కలర్ ఇచ్చాను. పోనీ ఏకంగా గుండు కొట్టకపోయారా ట్రిమ్మర్ తీసుకొని? అన్నా మీరు లేనిపోయిన కత్తి ఉంది దాని చేతిలో. ధనరాజ్ గారి జీవితం ఎన్ని మలుపులు తిరగబోతున్నాయో ఈ ఎపిసోడ్ ఎండ్ లో చూద్దాం. ముమైత్ గారు కొంచెం త్వరపడాలి, మీరు కొంచెం హరి అప్ అవ్వాలి మీరు కొంచెం. ఇప్పుడు ఎలిమినేషన్ లో ఇద్దరు సేవ్ అయిపోయారు, మన ధనరాజ్ గారు అండ్ కత్తి మహేష్ గారు. మిగిలింది నలుగురు, కల్పన గారు, శివబాలాజీ గారు, సమీర్ గారు అండ్ ముమైత్ గారు. శివబాలాజీ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోండి. సేఫ్ జోన్. ఈ వారం మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం మా ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. సో మిమ్మల్ని కూడా సేఫ్ జోన్ లో పెట్టేశారు. థ్యాంక్ యూ ఆడియన్స్. మిగిలింది కల్పన గారు, సమీర్ గారు అండ్ మా మేక్ ఓవర్ స్పెషలిస్ట్ ముమైత్ గారు. సో శివబాలాజీ గారు మీరు సేవ్ అయ్యారు కాబట్టి ముచ్చటగా మీతో మొదలు పెడదాం. చెప్పండి శివబాలాజీ గారు, ఈరోజు ప్రైజ్ మనీ అనౌన్స్ చేశాం, ఇంకా సర్ప్రైజెస్ రాబోతున్నాయి, వీటికి యాడ్ ఆన్స్ కానీ చెప్పాము. ఇదెంత ముఖ్యం మీకు? మీన్స్ లైక్ ఆలోచన ఏం లేదు తారక్. ఓకే, బట్ డెఫినెట్ గా వచ్చేసి ఆ స్టేజ్ లో మాత్రం సంథింగ్ ఇన్స్పైరింగ్ మాత్రం డెఫినెట్ గా చేస్తాను. సో ఆస్ట్రిచ్ అంత కాన్లే నోరు మీద. చీటీ తీయండి, లక్షణం చదవండి, హౌస్ మేట్ పేరు చెప్పండి, వాళ్ళ మొహం మీద దాన్ని చింపండి. సైలెంట్ కిల్లర్. వామ్మో, సైలెంట్ కిల్లర్ ఎవరు? ఎవరు? తారక్ ఫ్రాంక్ గా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. చెప్పాలి, హార్ట్ఫుల్ గానే చెప్పాలి. హార్ట్ఫుల్ గానే. ప్రిన్స్ గారు, అతి గారు, అతిగాడితో పాటు సైలెంట్ కిల్లర్ కూడా కలిపితే మంచి కాంబినేషన్ అన్న. బ్యూటిఫుల్. మరి అతిగా సైలెంట్ గా కిల్ చేసే వ్యక్తి అండి శివబాలాజీ గారు. ఎందుకు చెప్పండి? ప్రిన్స్ మాత్రం తనకి కావాలి, తను చెయ్యాలి, తను విన్ అవ్వాలనేది కంప్లీట్ ఫిక్స్ అయిపోయి వచ్చేసాడు. అండ్ ఏదైనా టాస్క్ వచ్చినా టాస్క్ వదలట్లా, తన గేమ్ తను ఆడుతున్నాడు. అట్ ద సేమ్ టైం వచ్చేసి ఎవరికి ఏమి హార్మ్ఫుల్ లేకుండా సేఫర్ సైడ్ లో ప్రతిదీ న్యూట్రల్ గా చేసుకుంటున్నాడు. సో సైలెంట్ గా వచ్చేసి ప్రతి ఒక్కరి మీద చదకి వేసేస్తున్నాడు.
సైలెంట్ కిల్లర్ లాగే సైలెంట్ విన్నర్ అని కూడా అనిపిస్తుందా మీకు? యా కిల్లర్ డెఫినెట్ గా తను విన్ అవ్వాలంటే డెఫినెట్ గా మిగతా వాళ్ళు కిల్ అవ్వాలి. బట్ కిల్ చేయడం ఆడియన్స్ చేతిలో కదా ఉంది. యా డెఫినెట్ గా డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ ప్లేయింగ్ ద గేమ్. యా ఇప్పుడు తన డిసిషన్ అయితే అది ఇంకా ఆడియన్స్ మనం చెప్పలేము ఏమన్నా. మరి మీరు కూడా ప్రిన్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరి అందరూ చెప్పాను కదా ఇది ఒక రియాలిటీ షో, ఇది ఒక గేమ్ షో. ఈ ఆటని మన కోసం ఆడాలి. ఈ ఆటని మన మీద కంట్రోల్ రావడానికి, మన గురించి మనం ఏదో తెలుసుకోవడానికి, మన గురించి మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ ఆటని ఆడాలి. సో మీరు కూడా సైలెంట్ కిల్లర్ అని చెప్పను కానీ బట్ ఆటని ఆటగా ఆడతారని కోరుకుంటున్నాను. ప్రయత్నం చేస్తారు. కొన్ని ఆటలు చాలా ఉమైద్ గారు మీది మేకప్ ప్యాలెట్ తీసుకొచ్చి అయినా ముఖం మీద వేయండి. పూయండి. సమీర్ గారు మీరు ఇటు తిరగండి. ఈ వారం నామినేషన్ లో ఉన్నారు. ఈ రోజే ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం జరిగింది. బాలాజీ గారు, ధనరాజ్ గారు అండ్ మా మహేష్ గారు సేఫ్ అయిపోయారు. ఇప్పుడు మీరు చెప్పండి 50 lakhs మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది? ఆర్ బిగ్ బాస్ గెలవటం మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది? అంటే నాకు ఇది ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ తారక్. ఇది నాకు చిన్నప్పటి నుంచి నాకు ఫాదర్ లవ్ తెలియదు. చిన్నప్పటి నుంచి దూరంగా ఉన్నాను ఫాదర్కి. సో నాకు మానిటరీ సపోర్ట్ లేదు చిన్నప్పటి నుంచి. సో నేను పెళ్లి చేసుకున్న తర్వాత మా వైఫ్ని ఒక సొంత ఇంట్లోకి తీసుకురావాలనుకున్నాను. అది అనివార్య కారణాల వల్ల నాకు కుదరలేదు. అండ్ నాకు పుట్టిన ఫస్ట్ సన్ ఆరిష్. అట్లీస్ట్ వాడినైనా సొంత ఇంట్లోకి తీసుకురావాలి పుట్టిన తర్వాత ఫస్ట్ కిడ్నీ అనుకున్నాను. ఐ డోంట్ నో, అది కూడా కుదరలేదు నాకు. ఇప్పుడు మై వైఫ్ ఇస్ 5 months క్యారింగ్. ఇమీడియట్గా కాకపోయినా నెక్స్ట్ పుట్టే వాళ్ళకి ఊహ తెలిసిన తర్వాత అయినా ఒక సొంత ఇంట్లోకి తీసుకెళ్ళాలి. మీ కోరిక నిస్వార్థమైన మీ కోరిక తప్పకుండా నెరవేరాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. చాలా ఎమోషనల్ అయిపోయాం. చీటీ చింపండి, కొంచెం నవ్వించండి. ఓవర్ కాన్ఫిడెంట్ అతిగా తన మీద తనకి నమ్మకం ఉన్న వ్యక్తి. అతి విశ్వాసం ఎవరు? బాలాజీ గారు చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు అని సమీర్ గారు చెప్పారు. మీరు కాదు, ఆయనే చెప్పనివ్వండి. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మా బిగ్ బాస్ హౌస్ లో ఏంటంటే ఒక పప్పు మిగిలిపోయినా, సాంబార్ మిగిలిపోయినా, ఒక కర్రీ మిగిలిపోయినా ఏది పడేనివాడు, ఏది దాన్ని మళ్ళీ వాడకుండా అసలు వెంటనే ఇదేంటి సాంబారా, దీన్ని చూడు నేను ఏం చేస్తాను అని చెప్పి రిపేర్ వర్క్ చాలా మంచి. ఇక్కడ యాక్చువల్గా మాకు మీ గ్యారేజ్ లాంటిది ఒకటి ఉంది, శివ గ్యారేజ్ అని. ఈ చట్టం అన్ని వండబడును, అన్ని రిపేర్లు చేయబడును. సో ఈ చెట్ట అన్ని కూరలు రిపేర్ చేయబడును. ఫ్యాంటాస్టిక్. సో అన్ని కాన్ఫిడెంట్ గా చెప్తాడనమాట. అండ్ తనకి తెలుసో తెలియకో అవి బాగుంటాయి కూడా. సో అదొకటే కాకుండా ఎవరితోటైనా మాట్లాడే విధానం కానీ ఇంకోటి కానీ ఏది చెప్పినా ముక్కు సూటిగా చాలా కాన్ఫిడెంట్ గా, చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పేస్తా. ఏ నీకు తెలియదు ఊరుకో, తెలుసు ఏంటో, ఏ లూసు ఏం మాడుతున్నావు, లూసు. మనోడికి కరెక్ట్. నైస్, ఫ్యాంటాస్టిక్. నెక్స్ట్ మా కత్తి కార్తిక గారు యాపిల్ ని ప్రిన్స్ గారిని దాయమని చెప్పి దోశ చపాతి ఏదో తిన్నారు. సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు కానీ దోశ తింటున్నారు. ఆడొచ్చి చీటీ చింపుండ్రుగా. చీటీ చింపండి. ముక్కోపి అంటే ముక్కు మీద బాగా కోపం ఉన్న వ్యక్తి. బాలాజీ నువ్వేనా లేకపోతే నీ కాంపిటీషన్ గా ఇప్పుడు ముమ్మైత్ కూడా వచ్చింది. మరి ముమ్మైత ఏమో మరి కత్తి కార్తిక గారు. ఓహో ముమ్మైత్ గారు ఫ్రెష్ గా కోపిష్టి అనే సెగ్మెంట్ లో ఎంటర్ అయిన ఆవిడికి ఆవిడ మొహం మీద చీటీని చింపడం జరిగింది. ధనరాజ్ గారు ఏంటి అయ్యే రాజా నెమ్మదిగా వస్తా ఒకటికి కొంచెం అలా ఆ లిప్స్ కొంచెం డార్క్ గా ఉన్నాయి. దానికి కూడా ఒక చిన్న అలా తర్వాత ఉంది ఈయన కొంచెం ఎక్కువగా చూపించకండి. కొంచెం ధనరాజ్ గారు చాలా మరి నాకు కుళ్ళు వచ్చేస్తుంది.
కృష్ణ ముమైత్ మెన్స్ పార్లర్. నెక్స్ట్ ఎవరెవరు వెళ్తారో చూద్దాం. ఉమెన్స్ పార్లర్. ఉమెన్స్ పార్లర్. నెక్స్ట్ కార్తిక గారు అన్నా చెప్పండి. ఒక 2 రోజుల నుంచి మా ఇద్దరి మధ్యలో డిస్కషన్ అవుతుండే అనమాట. అయితే కోపం 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 దాని మీదనే అవుతుండే. సో ఇవాళ నాకు ఏం చెప్పిందంటే నేను ఎట్లనైనా కోపం తగ్గించుకుంటా. సో ఇవాళకే లాస్ట్ నీ చీటి చినిగింది అని ఆమె ముంగట చెప్పిన. అర్థమైందా మీకు? అర్థమైంది. అంటే ఈ రోజుతో కోపం పోతుంది అని మీ మీద చీటీ చింపారనమాట. ఈ రోజు నుంచి మీకు మీరు ఆ కోపం తగ్గించుకొని శాంతం. కార్తిక గారు చెప్పండి. 50 lakhs ఈ ప్రైజ్ మనీ మీకు మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది? ఇంత కూడా షెక్ లేకుండా చెప్తున్నానా, మొత్తం పైసలు ₹1 కూడా ముట్టను. మా ధ్రుగాడ్ పేరు మీద 50 lakhs ఫిక్స్ డిపాజిట్ చేస్తాను. ఓ మీ అబ్బాయి పేరు మీద? అవునండి. ఎందుకంటే ఎంత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా అంటే నేను కార్తిక గారు ఒక్కటి చెప్తాను. పిల్లల గురించి మాట్లాడేప్పుడు పిల్లలు ఆనందాన్ని కలగజేసేవాళ్ళు, బాధని కలగజేసేవాళ్ళు కాదు. సో మీరు ఇప్పుడు అంటే మీరు ఫీల్ అవుతున్న ఎమోషన్ డెఫినెట్ గా బాధ కాదు, అది ఆనంద భాష్పాలని తెలుసు. కానీ పిల్లల గురించి మాట్లాడేప్పుడు సరదాగా నవ్వుతూ మాట్లాడండి. వాడు చూసుకుంటా అంటున్నాడు ఇప్పుడు, నాకు తెలుసు, అందుకే నేను ఏడుస్తలేను. మంచి పని ఏడుస్తలేను. ఏడుస్తుంటే అక్కడ నీళ్లు కారిపోతున్నాయి. పిల్లల గురించి మాట్లాడేప్పుడు దయచేసి ఇది నా సజెషన్ అందరికి, వాళ్ళు మన జీవితాల్లో ఒక ఆనందాన్ని తీసుకురావడానికి దేవుడు మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన వరం. అవునన్నా. ఈ వరాన్ని మనం బలంగా తీసుకొని ఇంకా బలంగా జీవితాన్ని ముందుకు వెళ్ళి వాళ్ళని ఈ సమాజంలో బలవంతులుగా ఈ సమాజానికి మనం ఇవ్వాలి, ఈ దేశానికి మనం ఇవ్వాలి, ఈ ప్రపంచానికి మనం ఇవ్వాలి. సో అది ఎంత నవ్వుతూ ఎంత బలంగా మీరు వెళ్తే బాధ ఉండదు అని నేను అనట్లేదు, కానీ పిల్లల పట్ల బాధ కాకుండా పిల్లల పట్ల సంతోషాన్ని చూపించండి. చెప్పండి. ఇవాళ నేను ఇక్కడ ఉన్నా అంటే ధ్రువ్ నాకు పుట్టినందుకు నేను దేవుడు నాకు ఒక వరం పాడే నాకు. సో ధ్రువ్ మీకు ధ్రువ నక్షత్రం అన్నమాట. ఎగ్జాక్ట్లీ అన్న. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, మీరు చేసే ఆ ఫిక్స్ డిపాజిట్ ని అమ్మా ఇది నీదే, ఇది నాది కాదు, నేను సంపాదించి నీకు ఇస్తాననే స్టేజ్ కి మీ అబ్బాయి తప్పకుండా వెళ్తాడు. దేవుడు ఆశీస్సులు ఎప్పుడు మీ అబ్బాయి మీద ఉంటుంది. అలాగే కాదు, అందరి పిల్లల మీద ఆ భగవంతుడు ఆశీస్సులు, కల్మషం లేని ఆ బంగారు హృదయాల మీద ఎప్పుడు ఆ దేవుడు అలా ఆయన ఆశీస్సులు ఇస్తారని కోరుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ కల్పన గారు రండి. చీటీ తీయండి, చింపండి. అవకాశవాది. ఆహా, ఆపర్చునిస్ట్. అది చాలా క్లిష్టమైంది వచ్చింది. 1 2 3 4 ప్రిన్స్ గోపి. దాని తర్వాత ఓవర్ కాన్ఫిడెంట్ మీరు కాదు, అతి. తర్వాత సైలెంట్ కిల్లర్. ఇప్పుడు అవకాశవాది, ఆపర్చునిస్ట్. సార్ అవకాశవాది అంటే నేను నెగటివ్ పదాలు కాదు, నిజంగా చెప్పాలంటే ఒక టాస్క్ ఇచ్చామంటే మనకి అంటే ఆ స్టార్ట్ అనే బటన్ నొక్కే వాళ్ళు ప్రిపేర్ అయ్యే ముందు మా ప్రిన్స్ ప్రిపేర్ ఉంటారు. అవకాశం రాగానే ఫస్ట్ అసలు వెళ్ళిపోతున్నాడు ఆయన. అది నేను అది పాజిటివ్ గానే చూసుకుంటాను, ఇన్స్పిరేషన్ గా నేను అది తీసుకుంటాను. అంటే అంత అలర్ట్ అన్నమాట. సో ఆపర్చునిటీ అనేది ఎప్పుడు వస్తుంది అనేది మనకి తెలియదు, కాబట్టి ఆ రెడీనెస్ ఫర్ దట్ ఆపర్చునిటీ, ఆ ప్రిపేర్డ్ గా ఉండడం, అది నాకు నిజంగానే చాలా నచ్చింది. మీరు నెగటివ్ గా దయచేసి తీసుకోండి. ప్రిన్స్ గారు చెప్పండి అన్న. అది పాజిటివ్ అంటున్నారు, నెగటివ్ అంటున్నారు, ఏంటో చూద్దాం. కానివ్వండి, ఇంకా ఇంట్లో చాలా చాలా కార్యక్రమాలు జరగబోతున్నాయి. 3 కలిసి ఉన్నాయి తనకి. ఇవి 3 అవకాశం దొరికితే అతి సైలెంట్ గా చేసి గోడ మీద పిల్లిలాగా మళ్ళీ నాకేం తెలియనట్టుంటాడు. హరితేజ గారు బాగా రండి. అంట్లు బాగా కడుగుతున్నారు, చాలా అసలు మీకు ఇచ్చిన పనిని అద్భుతంగా చేస్తున్నారు. రండి. ఆ చీటిని కూడా అద్భుతంగా చింపేస్తే అందరూ ఎవరో మొహం మీద జిత్తుల మారి కన్నింగ్ జాటు. కన్నింగ్.
సార్ నిజంగా మా ఇంట్లో కన్నింగ్ ఎవరు లేరు. ఓ ఇది బిగ్ బాస్ హౌస్ నుంచి మా ఇల్లు అయిపోయిందా? చూసారా, నాకు ఆ పదం నచ్చింది, మా ఇల్లు అని. ఇప్పుడు మా ఇల్లే సార్ ఇది. కానీ ఒక ఇల్లు అన్నాక అందరూ ఉంటామండి, అన్ని లక్షణాలు ఉన్న వ్యక్తులు ఉంటారు. అవకాశం నాకు ఇవ్వలేదు కానీ అవకాశం మీకు ఇచ్చారా దేవుడు? జిత్తు మారి ఎవరు చెప్పడానికి. సో జిత్తుల మారి ఎవరు? ఓ, మా ధనరాజ్ గారు వచ్చారు. ఏంటిది? ధనరాజ్ నాయనా కొంచెం ఆ పింక్ కొంచెం ఎక్కువైపోయినట్టు మొహం మీద. కొంచెం ధనరాజా కాకుండా ధనరాజీ లాగా ఉంది. ధనరాజీ లాగా. హరితేజ గారు మీరు ఆ జిత్తుల మారి గురించి ఆలోచిస్తూ ఉండండి. ఈలో ధనరాజ్ గారికి ఒక పాట ప్లే చేస్తున్నాం అక్కడ. పాట పాట పాట. Then Dana ko give chata, chata, chata. Sorry. మా ముమైత్ గారు కూడా జాయిన్ వచ్చాము. మహేష్ గారు రండి. అందరూ నిలబడి ఇష్టం. ప్యాంట్ అది ధనరాజ్ గారు మీరు కత్తి డాన్స్ చేయాలండి మీరు కూడా. కత్తి నైస్ నైస్ నైస్. ఆహా, మా ఆడియన్స్ అందరు చూసారా ఎంత బ్యూటిఫుల్ గా చెప్పండి మీకోసం. ఇంత కిక్ ఎప్పుడు రాలేదు వాళ్ళకి. కంగ్రాట్స్ ముమైత్ ఫర్ నైస్ మేక్ ఓవర్. ధనరాజ్ గారు ఎలా ఉందో మీరు ఒకసారి అద్దంలో తర్వాత చూసుకొని మీరే డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు హరితేజ గారికి ఒక లక్షణం జిత్తుల మారి. ఆలోచించారమ్మా బాగానే? చెప్పండి అయితే పేరు వెంటనే చెప్పండి. జిత్తుల మారి సమీర్. ఆహా, మారి సమీర్. సమీర్ జిత్తుల మారి. జిత్తుల మారి, కన్నింగ్ ఇలాంటి వర్డ్స్ మనం నార్మల్ గా ఉన్నప్పుడు మేబీ నెగిటివ్ షేడ్ అయి ఉండొచ్చు, కానీ ఈ గేమ్ లో ఉన్నప్పుడు మాత్రం అది చాలా హెల్పింగ్ షేడ్ అని నేను అనుకున్నా. సో ఇక్కడ నేను ఎందుకు అలా ఆలోచించాను అని అంటే, ఎవ్వరూ లేరు బేసికల్ గా. నాకు ఆ గ్యాప్ దొరకడం నాకు హెల్ప్ అయింది ఆలోచించడానికి. రీసెంట్ గా ఒక చిన్న రప్చర్ జరిగింది నాకు సమీర్ కి. ఇట్స్ వెరీ స్మాల్. నన్ను కొంచెం హర్ట్ చేశాడు అనమాట అందరి ముందు ఒక మాటని. ఆ తర్వాత నేను చాలా గట్టిగా అనుకున్నాను దట్ ఇంకా మీట్ అసలు సమీర్తో మాట్లాడకూడదు, అనవసరంగా ఎఫెక్షనేట్ గా ఉంటే కదా ఇవన్నీ. కానీ నాట్ ఈవెన్ టిల్ ద ఈవినింగ్ లోపు మళ్ళీ నేనేదో అంటే మహా తిండిపోతూ మావాడు, సో కాబట్టి ఏదో కలుపుకుని తీసుకెళ్లి నోట్లో పెట్టగానే ఇమ్మీడియట్ గా నోరు తెరిచి తినడం మొదలెట్టాడు. ఆ తర్వాత అదే రోజు నైట్ మాట్లాడడం, ఇలా జరిగింది కదా, సారీ, ఇది అయింది, హర్ట్ అయ్యావా, ఇలా కూడా ఏం అడగలేదు. నేనే సర్దుకుపోయాను. ఆటోమేటిక్ గా తను కూడా గివ్ ఇట్ బ్యాక్ లాగా హీ వాజ్ ఓకే. అందుకని నా కోపంతో ఏ చీటీ వచ్చినా సమీర్ మీదే చించేదాన్ని. ఏ చీటీ అయినా సమీర్ మీద చింపేదాన్ని. కల్పన గారు, అమ్మా చెప్పండి సార్, 50 లక్షలు మీ జీవితాన్ని ఎలా మార్చారు? హౌ ఇంపార్టెంట్ ఇస్ దట్? సార్ నా పాపకి అంటే నెక్స్ట్ ఒక 4-5 ఇయర్స్ ఈ ఇండస్ట్రీలో ఎంత దూరం వరకు టాలెంట్ ఉంటే ఉండకపోతే కూడా ఎంత దూరం వరకు సర్వైవ్ అవ్వగలుగుతా అని ఏం గ్యారంటీ లేదు. సో ఇంకా ఒక 4-5 ఇయర్స్ దూరంలో చూస్తే నా పాపకి నేను ఉంటే లేకపోతే కూడా తనకి చదువుకి తన జీవితానికి అంటే ఇంకొకరి దగ్గర వెళ్ళి తను షీ మస్ట్ నాట్ బెగ్ ఇన్ హర్ లైఫ్. అది ఒక్కటే మా పాపకి చెప్పేసా. నాకేంటంటే ఫుల్ టైం డెఫ్, డమ్ అండ్ బ్లైండ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఫుల్ టైం టీచర్ గా అవ్వాలనేది, ఇప్పుడు పార్ట్ టైం గా పనిచేస్తున్నది ఫుల్ టైం అవ్వాలనేది ఇది నా స్థిరమైన. వెరీ గుడ్ వెరీ గుడ్. కానీ ఒక్కటి చెప్తానమ్మా, ఇందాక మీరు మాట అన్నారు ఈ ఇండస్ట్రీలో టాలెంట్ ఎంతవరకు సర్వైవ్ అవ్వగలుగుతాము అని. ఒక చిన్న కరెక్షన్. నాకు మామూలుగా ఎప్పుడు నాకు చాలా మంది చాలాసార్లు చెప్పారు,
లక్ష్మీ కటాక్షం అంటాం, సరస్వతి కటాక్షం అంటాం. లక్ష్మీ కటాక్షం దొరకడం చాలా సులభం అని, సరస్వతి కటాక్షం రావడం చాలా కష్టమని. ఈరోజు ఇక్కడ మనందరం, మీతో సహా నేనైనా మనందరం సరస్వతి పుత్రులం. సో సరస్వతికి ఎప్పుడు చావు లేదు, ఎప్పుడు టాలెంట్ అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది. ఖచ్చితంగా సార్. సరస్వతి కటాక్షం ద్వారా సరస్వతి కటాక్షం వస్తే లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. హరితేజ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. ఈ 50 lakhs ఒక ఆశ చాలా ఏళ్లగా ఉంది దట్ నేను ఒక మంచి కూచిపూడి ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయాలి, అందులో ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలి, ప్రతి చోట ఆ బ్రాంచ్ ఉండాలి. ఆ ఇష్టం నాలో ఉన్నప్పుడే నాకు పెళ్ళయింది. మా ఆయన ఏమో క్వైట్ ఆపోజిట్ గా జిమ్, నాకు జిమ్ ఓపెన్ చేయాలి. నన్ను ఎయిర్పోర్ట్ లో సెండ్ ఆఫ్ చేస్తున్నప్పుడు కూడా గెలిచిరా జిమ్ ఓపెన్ చెయ్యాలి అని పంపించాడు. సో ఆ డబ్బుతో ఇంకొంచెం డబ్బు చేర్చి ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్, దానిపైన ఒక జిమ్, రెండు కట్టాలి. అలా భార్యాభర్తలు పైన కింద అలా ఇటు మీరు కూచిపూడి సాధన చేస్తూ నేర్పిస్తూ అటు ఆయన జిమ్ సాధన అలా నాకు ఇద్దరం కలిసి ఉందామని ఒక చిన్న అత్యాశ కూడా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. దీక్ష గారు చెప్పండి సార్. మీ జీవితాన్ని ఈ ప్రైజ్ మనీ ఎలా మార్చబోతుంది? ఒక్కటి ఒక కోరిక ఉంది నాకు. ఐ వాంట్ టు గిఫ్ట్ హౌస్ ఫర్ మై పేరెంట్స్. మీ కళ నెరవేరాలని, మీరు బిగ్ బాస్ సీజన్ 1 ని గెలవాలని, దానితో పాటు మిమ్మల్ని మీరు కూడా గెలవాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ వీక్స్ ఇన్ దిస్ హౌస్. థ్యాంక్స్ అ లాట్. నౌ చీటీ తీయండి, లక్షణం చదవండి, మొహం మీద చీటీని చింపండి. అపాయమైన వ్యక్తి. అపాయమైన వ్యక్తి ఎవరు? సారీ, డేంజరస్ ఏం కాదు, బట్ తనకు డేంజర్ అండి. స్టార్టింగ్ లో కొంచెం చిన్న చిన్న స్టాండింగ్స్ అయ్యాయి. దాని తర్వాత లైక్ నాకు మొమెంట్కి చిన్న గొడవ అయితే ఇంకా కొంచెం అందరికి వెళ్ళి చెప్పడం దట్ ఐ డెంట్ లైక్. సో అది కొంచెం డేంజరస్ అనిపించింది. మిగతా ఎక్కువ ఏం కాదు. అందరికి వెళ్ళి చెప్పింది నేను కాదు, బై ద వే. ఓకే, ఓన్లేండి. ఇంకా మాట్లాడుకొని మీరు కొంచెం దీక్ష గారికి ఇంకా ఇంటి గురించి తెలియాల్సి ఉందేమో. మీరు అందరూ ఒకసారి కూర్చొని మీ మిస్అండర్స్టాండింగ్స్ ని తొలగించుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకా అపాయాన్ని ఆప్యాయతంగా మారుస్తారు అని అనుకుంటున్నాను. కత్తి గారు, ఈ బాధ్యత కూడా మీదే. ఆదర్శ్ చెప్పడనా, వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అన్నా. కెప్టెన్ మీరు. అండ్ ఇందాకే చెప్పాను మీరు మీ బాధ్యతని బాగా నిర్వర్తిస్తారు అని. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. హౌస్ మేట్స్ కూడా నమ్మకం ఉంది, ఆడియన్స్ కూడా నమ్మకం ఉంది. చెప్పండి ఆదర్శ్. చెప్పడన్నా, ఈ ప్రైజ్ మనీ మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది? ఈ ప్రైజ్ మనీ రాగానే మొత్తం ఫ్యామిలీని ఒక వెకేషన్ మీద తీసుకెళ్తాను. అండ్ అలాగే ఎప్పటి నుంచో ఒక చిన్న ఫామ్ హౌస్ ప్రాపర్టీ తీసుకోవాలని ఉంది. సో మేబీ ఒక ఫామ్ హౌస్ ప్రాపర్టీ లేకపోతే ఒక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది మేబీ. సో ప్రస్తుతానికైతే ఇదే ప్లాన్ ఉంది. మా చీటీ తీయండి. మోసగాడు. మోసగాడు మోసగాడు కాదండి, చీటర్. సో బేసిక్ గా ఇద్దరు మధ్యలో చింపుతాను నేను. అయ్యో, అంటే ఒక సగం ఈయన, ఒక సగం శివబాలాజీ గారా? అవునండి. మోసగాడికి మోసగాడు, మోసగాళ్ళకే మోసగాడు. సో బేసిక్ గా గేమ్ కి సంబంధించిన సిచ్యువేషన్స్ లోనే మాట్లాడుతున్నాను నేను. ఇద్దరికి గెలవాలని చాలా ఇది ఉంటది అనమాట ఎప్పుడు. సో ఆ విన్నింగ్ స్పిరిట్ తో కొంచెం చీటింగ్ క్వాలిటీ కూడా కొంచెం సీప్ త్రూ అవుతుందని నేను అనుకుంటున్నాను. కాదు, టోటల్ గా తప్పులేదు, అయిపోయింది ఇంకా. సో గేమ్ ఆడడం కరెక్టే, కానీ కొంచెం అక్కడక్కడ చీటింగ్ అనేది అప్పుడప్పుడు అలా బయటకు వస్తుంది అని అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మన చీటీ తీయి, పేరు చెప్పు, మొహం మీద చింపు. ఇది నేనే పెట్టుకున్నాను పేరు కొత్తగా. సో ఆ చీటీల్ని దీక్ష గారు, ఆ చీటీలన్నింటినీ చింపేసిన ఆ చీటీని ఆ బౌల్లో వేసి మళ్ళీ ఆ బౌల్ని స్టోర్ రూమ్ లో పెట్టండి. చీటీలన్నీ వెళ్ళిపోయాయా? మీరు వెంటనే వచ్చి మా లివింగ్ రూమ్ లో కూర్చోండి. సో ఈరోజు ఎపిసోడ్ లో 6 ఎలిమినేషన్ కి నామినేట్ అవ్వడం జరిగింది.
అండ్ అందులో ముగ్గురు సేవ్ అయ్యారు. ధనరాజ్ గారు, మహేష్ కత్తి గారు అండ్ శివబాలాజీ గారు. ఇంకా మిగిలింది కల్పన గారు, సమీర్ అండ్ ముమైత్ గారు. ఈ వారం మీలో ఎవరు వెళ్ళిపోబోతున్నారో తెలుసుకునే ముందు ఈ ఎపిసోడ్ని ఇంతటితో ఎండ్ చేద్దాం. అండ్ ఐ విల్ సీ యూ గైస్ టుమారో. మీ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు రేపు చెప్తాను. ఏంటి టెన్షన్ ఇంకో రోజు తప్పదు, కానీ నా టెన్షన్ లోనే బాగా ఎంజాయ్ చేయండి. సో ఐ విల్ సీ యూ గైస్ టుమారో. బాయ్. సో అలా 50 లక్షల ప్రైజ్ మనీని అనౌన్స్ చేశాం కాబట్టి ఈ గేమ్ ఇంకా సీరియస్ అవ్వబోతుంది. ఎంత సీరియస్ అవ్వబోతుందో, ఆ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోబోతున్నారో, ఎవరెవరు ఉండబోతున్నారో తెలుసుకోవాలంటే ఈరోజు సెలవు ఇవ్వాలి. రేపు మళ్ళీ మిమ్మల్ని పలకరించాలి. బాయ్.